మొన్నటి నుంచి 370 రూపీస్ బిర్యానీ స్టోరీ అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వైరల్ అవుతుంది. సో, అయితే ఈరోజు నేను దాని గురించి మాట్లాడాలనుకుంటున్నా. కామెడీ షోలో ఒక ఆడియన్‌గా వచ్చిన ఒక అబ్బాయి మైక్ తీసుకొని ఏమన్నాడంటే, నేను ఒక అమ్మాయిని డేట్ చేశాను. ఆ అమ్మాయిని డేట్‌కి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత ఏం తింటావు అనంటే, బిర్యానీ తింటానని చెప్పింది. నేను బిర్యానీ ఇప్పించాను. ఆమె బిర్యానీ తిన్న తర్వాత నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయాలనేసింది. నేను బిర్యానీ 370 రూపీస్ పెట్టి కొనిచ్చాను. నాకు ఇప్పుడు ఆ 370 రూపీస్ బొక్కయ్యాయి అన్నాడనమాట. ఇది చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారు గానీ, ఇది చాలా వైరల్ అయింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వాడి పాయింట్ ఏంటంటే, నేను 370 రూపీస్ నేను నీ మీద ఖర్చు చేశాను. నువ్వు దానికి నాకు రిటర్న్‌లో ఏమిస్తావు? ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోయింది ఆవిడ అన్న విధంగా చెప్పాడు. లిటరల్లీ దీనివల్ల మనం చాలా నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవ్రీ వుమెన్‌కి చెప్తున్నా. ఎవ్రీ వుమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇండిపెండెంట్‌గా ఉండాలి. అది కూలి పని చేసో, పాచి పని చేసో, పొలం పని చేసో ఏ పనైనా గానివ్వండి. అంటే తప్పు లేకుండా ఏ పని చేసైనా గానీ ప్రతి ఒక్క వుమెన్ తన కాళ్ళ మీద తను నిలబడాలి. తన ఖర్చులకు తను సంపాదించుకునేంత తనలో స్తోమత ఉండాలనమాట. ఎందుకంటే ఇదొక ఎగ్జాంపుల్. అండ్ ఇదనే కాదు, బేసిక్‌గా మనం రూపాయికి, అర్ధ రూపాయికి అడుక్కోకుండా, ఎవరి దగ్గర తీసుకోకుండా మన ఖర్చులకమైన మనం సంపాదించుకుంటే మనకు అంతో ఇంతో వాల్యూ ఉంటది. వాడెంత ఈజీగా అనేసాడంటే, "నేను 370 రూపీస్ పెట్టాను. ఆవిడ నాకేమి ఇవ్వకుండా వెళ్ళిపోయింది" అన్నాడు. ఇలా ఉందనమాట. ప్రపంచంలో మన దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా మనకు ఖర్చు చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ అమ్మా, నాన్న మాత్రమే. వీళ్ళు తప్ప ఇంకా ఎవ్వరు మనకు ఒక రూపాయి ఖర్చు చేస్తున్నారంటే వాళ్ళు మన దగ్గర ఏదో ఒకటి ఆశించి, మన దగ్గర ఏదో అవసరం ఉందనుకోని వాళ్ళు మనకు ఖర్చు చేస్తారు. కాబట్టి అదే అక్కడ అమ్మాయి ఇండిపెండెంట్ అయ్యుండొచ్చు, అవ్వకపోయుండొచ్చు. ఇదే విషయం ఆ అమ్మాయి ముందే చెప్పింటే, ఆ అమ్మాయి టిప్‌తో సహా వాడి మొహాన ఆ డబ్బులు ఇసిరేసేది. కాకపోతే ఇది ఇప్పుడు వైరల్ అయింది. అప్పుడు ఆ అబ్బాయి చెప్పలేదు కాబట్టి. దీనివల్ల నీతి ఏంటంటే, ఎవ్రీ వుమెన్ ఇండిపెండెంట్‌గా ఉండాలి. ఇదొక సన్నివేశమే కావచ్చు. మనం ఇంట్లో కూడా చూసుకుంటాము. మనము ఇంట్లో ఒక రూపాయి సంపాదించట్లేదు అంటే, మనకి వాల్యూ ఉండదు. లేడీస్‌కి వాల్యూ ఉండదు. మన కాళ్ళ మనం మీద నిలబడి మన ఖర్చులమైన మనం సంపాదించుకోవాలి. నేను ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నా. అంటే నేనేదో ఇప్పుడు సంపాదిస్తున్నాను, ఇదేదో వైరల్ అయింది అని కాదు. బేసిక్‌గా నేను ఈ టాపిక్ మీద ఒక వీడియో చేద్దామని అనుకున్నాను. ఎవ్రీ వుమెన్ షుడ్ బి ఇండిపెండెంట్ అని. కానీ ఇప్పుడు నాకు సమయం, సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు చేస్తున్నా అంతే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మన మీద ఒకరు ఏదైనా ఒక రూపాయి ఖర్చు చేస్తున్నారంటే, ఇప్పుడు అక్కడ అమ్మాయి, అబ్బాయే కాదు. ఇప్పుడు అమ్మాయి, అమ్మాయి అయినా, అబ్బాయి, అబ్బాయి అయినా సరే, మన మీద ఒకరు ఒక రూపాయి ఖర్చు చేస్తున్నారంటే, మన దగ్గర నుంచి వాళ్ళు ఏదో ఒకటి ఆశించి, వాళ్ళకి ఏదైనా లాభం ఉంటేనే ఖర్చు చేస్తారు. ఫ్రీగా అయితే ఎవరు ఖర్చు చేయరు కాబట్టి, మన బిల్లులు మనమే కట్టుకొని, మన సంపాదన మనమే సంపాదించుకొని, మన తిండి మనం తింటే మనకు ఒక గౌరవం ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుందన్నమాట. అది మనం ఈ వీడియో ద్వారా మనం నేర్చుకోవచ్చు. సో, నేను ఫైనల్‌గా లేడీస్‌కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవ్రీ వుమెన్ షుడ్ బి ఇండిపెండెంట్ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళ ఖర్చుల వరకైనా వాళ్ళు సంపాదించుకోవాలి. అదనమాట మ్యాటర్. బై ద వే బ్రో, లేడీస్ వాడే శానిటరీ ప్యాడ్స్ కాంబోనే 500 పైన ఉంటది. మోస్ట్లీ నువ్వు పెట్టిన 370 రూపాయల కోసం ఇంత సీన్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్‌కేస్ నువ్వు ఆ అమ్మాయికి ఆ రోజే చెప్పిండంటే టిప్‌తో సహా నీ మీద విసిరి కొట్టేదాము మేబీ. అంతే. వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.